హర్ష కుమార్ గారిని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆయన ఏమన్నా దొంగతనం చేయలేదు, ఆయన ఏమన్నా హత్య చేయలేదు, ఆయన ఎవరిని కొట్టలేదు. కానీ ఆయన్ని ఈడ్చుకొని మరి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? న్యాయం జరగాలి. ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలో అన్యాయం జరిగింది. అది మర్డర్ అయితే మర్డర్ కాదు, ఆయన తాగి డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ పరంగా ఆయన చనిపోయాడని ప్రభుత్వాలన్నీ కూడా తీర్మానం చేసి చివరికి ఆయన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించారని ఈ రోజున హర్ష కుమార్ గారు వ్యక్తపరిస్తే, ఆ, ఎవరైతే గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులను ఈ రోజున న్యాయం జరగలేదు, న్యాయం జరిపించండి, అన్యాయం జరిగింది, అన్యాయం జరగకుండా చూడండి సార్ అన్నందుకు ఈ రోజున హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగనే గతంలో మనం చూసుకున్నట్లయితే పాస్టర్ అజయ్ బాబు గారు కూడా ఇలాగనే అన్యాయంగా అర్ధరాత్రి టైంలో వచ్చి మేము స్టేషన్ నుంచి వచ్చాము, నీ మీద కేసు ఉంది అని చెప్పి అన్యాయంగా అతను తీసుకోవడం జరిగింది. అసలు తీసపోయిన వ్యక్తులు ఎవరు ఏంటి, అసలు పోలీసులా, ఆర్ఎస్ఎస్ గూండానా, రాజకీయ నాయకులా, లేకపోతే ఎవరు వాళ్ళు, దొంగల పనికిమాలని అని ఆరాధీయకుండా ఎవడు పడితే వాడు మేము పోలీసులు అని చెప్పుకుంటూ వచ్చి న్యాయం కోసం ఎవరైతే నిలబడతారో, ధర్మం జరగలేదని ఎవరైతే గొంతెత్తుతారో అలాంటి వారందరిని కూడా అరెస్ట్ చేయడానికి ముందుంటుంది పోలీసు.